హలో అండి. హాయ్. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయాయా? నేనైతే ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందామనేసి ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో ఏం వేసాను అనంటే తాలింపు మామూలుగా మనము జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసేసి ఆనియన్ వేసాను. ఇది గోరుచిక్కుడు, ఆలు అండ్ టమాటో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా గోరుచిక్కుడికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని ఇలా చేస్తున్నాను ఈరోజు. ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాయి. గోరుచిక్కుడు మగ్గటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే నేనేం చేస్తున్నానంటే ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తము అంటే ఆలు మ్యాష్ అవ్వకుండా ఉంటుంది, మెత్తగా అయిపోకుండా ఉడకబెట్టిందన్నాగా అవ్వకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి. దీనిలోకి కావలసిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా తింటారు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసుకున్నాను. మీరు ఒకవేళ కావాలంటే వేసుకోండి, ఓకేనా. ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని కొంచెం అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే గోరుచిక్కుళ్ళు కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి అది ఆలు కూడా ఉడికిపోతుంది, అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి. ఉడికాక మనం టమాటో వేసుకున్నాం, ఓకేనా. ఇంకా గోరుచిక్కుడు అయితే సగం మగ్గిపోయింది, ఆలు కూడా మంచిగా అయిపోయింది. మెత్తగా కావు. ఇలా వేసి మూత పెట్టేసి వీటిలో ఏం చేయాలంటే మనం ఇప్పుడు టమాటోస్ వేసేసుకోవాలి. టమాటాస్ వేసేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాస్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా నాకు గోరుచిక్కుడు టమాటా కర్రీనే తినాలనిపిస్తుంది. చెప్పాను కదా, వెరైటీ అంటే మామూలుగా ఎలా తినాలనిపిస్తే అలానే తింటే బాగుంటుంది. మళ్ళీ దీంట్లో ఇప్పుడు కొబ్బరి, పల్లి పొడి ఇవి వేసుకోవచ్చు, బట్ కొంచెం పుల్లగా ఉంటుంది అనేసి ఇలా వేసాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా టమాటా వేసుకోగానే మనం ఏం చేయాలంటే కొంచెం పైన సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసామంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అంతేకాకుండా కూరలో కూడా కారం, ముక్కలలోకి కారం అనేది వెళ్ళిపోతుంది. ఉప్పు అనేది వెళ్ళిపోతుంది. కారం తర్వాత వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను అన్నట్టు. నేను సైమల్టేనియస్గా ఇంకో కర్రీ కూడా చేస్తున్నాను, పచ్చడి. మీకు ఇందాక షార్ట్లో చూపించాను, అదేంటి అనేది మీకు తెలుసు. ఇప్పుడైతే చూపిస్తాను. నేను టమాటోస్, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, ఇంకా ధనియాలు వేసేసి ఇలా దేనికోసం పెట్టుకున్నాను కూడా మీకు చెప్పానండి. దేనికోసం అంటే మన గోంగూర కోసం. ఇది ఇంట్లో దొరికిన గోంగూర కొంచెమే ఉంది కాబట్టి టమాటో వేస్తే ఎక్కువ అవుతుంది. వీటి మీద ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేస్తాను. ఎలా మూత పెట్టాలి అనేది కూడా ఒక చిన్న చిట్కా అండి. ఇవి బాయిల్ చేయని చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు కాబట్టి ఇలా వాటర్ వేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి వచ్చి కిందికి నీళ్లు పడుతూ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే మనకి ముక్క మంచిగా ఉడికిపోతుంది. ఓకే, నేను ఇంకా 10 మినిట్స్ తర్వాత కర్రీ చూపిస్తాను మీకు. అప్పుడు మనం కొంచెం కొత్తిమీర, మసాలా ఇవి వేసేసుకొని మన గోరుచిక్కుడు టేస్టీ కర్రీని చూద్దాం, ఓకేనా. చూడండి, చక్కగా ఉడికిపోయాయి టమాటోస్, ఆలు, మంచిగా గోరుచిక్కుడు కూడా ఉడికిపోయాయి. అలా వాటర్ మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అన్నీ కూడా. మనం ఇది చపాతీలో కూడా తినొచ్చు. ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి దీనిలోకి మనం అంటే ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకోండి. నేను మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంలో వేస్తాను. ఎక్కువ కారం అయితే తినలేము. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి ఇలా వేసేసుకొని నెక్స్ట్ కలిపేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకుంటే ఏమవుతుందంటే ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. కారం, సాల్ట్, ధనియాల పొడి అంతా కూడా కలిసిపోతుంది, చక్కగా టేస్టీగా తయారవుతుందండి. నిజంగా ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టమాటో కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మధ్య చాలా ఎక్కువగా ధనియాలు అంటున్నాను, మన కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర ఇలా వేసేసుకుంటే
కొత్తిమీర దేనికి మంచిది అని అంటే జస్ట్ గార్నిష్ కాకుండా దీనివల్ల మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ధనియాల నుంచి వస్తుంది కదా, అందుకని టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ మనకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నది అని అంటే మనకి కొత్తిమీర ఆకు. సో ఇలా వేసేసుకోండి. చాలా వేడివేడిగా మంచిగా మన గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 5 మినిట్స్లో మళ్ళీ మూత పెట్టేసి దించేయడమే. ఇంకా మన చిన్న రెసిపీ ఒకటి ఉంది కదా, గోంగూర చట్నీ, కొంచెమే అయిపోయింది. ఇప్పుడు చట్నీ చేయాలి. రెండింటిని మిక్స్ చేసి దీంట్లో ఎల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసేసి తర్వాత మన గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీస్, నేను చెప్పేవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంతే. హలో, అయిపోయింది కదా. ఇంకా మంచిగా మన గోరుచిక్కుడుకాయ రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతే అండి. నెక్స్ట్ మన గోంగూర చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అవుతే అన్నం పెట్టేసుకొని తినేయడమే. మీరేం చేశారు? సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్ బాయ్. టేక్ కేర్.